ఓం నమో వెంకటేశాయ. చారిత్రక సిద్దిపేట పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. पवित्राय आत्मत्राणवराय सर्वोच्चावतारस्वरूपिणे भुवे प्रत्युमन्त्रमोक्ताय विभवे वासुदेवसर्वोच्चाय अच्चावतार श्रीवासवामनेवराय प्रणोति मोदास्य కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ వందనం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మోహిన్పుర వీధి సిద్దిపేట పట్టణం మరియు జిల్లా నందు శ్రీ స్వామి వారికి రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ భగవాను యొక్క అవతారంగా అశ్వాలను పెట్టి అలంకరించడం జరిగినది. ఈరోజు కూడా స్వామివారికి మనము రథోత్సవం జరుగుతుంది కనుక రథోత్సవానికి వచ్చి అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది స్వామివారి పాత్రకాలను కోరుతున్నాం. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శితచేతనమందారం శ్రీనివాసమహం భజే. భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఆరోగ్యం భాస్కరాది చేతి. మనకు ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మనకు ప్రత్యక్షమైనటువంటి జగత్కర్త మన విశ్వాన్ని మొత్తం సృష్టించినటువంటి వాడు స్వామి అని మనకు వేదం ప్రామాణ్యం. అటువంటి సూర్యుడు పుట్టినటువంటి రోజు ఇది రథ సప్తమి, అంటే మాఘమాసంలో వచ్చేటువంటి 7వ రోజు, మాఘ శుద్ధ సప్తమి రోజు సూర్య జయంతి అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. పురాణాల్లో కూడా అనేక రకాలుగా ఎన్నో రకాలుగా చెప్పబడింది. సూర్యుడి గురించి మహావైభవంగా చెప్పడం జరిగింది. అదితి కశ్యప మహర్షి యొక్క ఇద్దరు దంపతులకు కూడా పుట్టినటువంటి వాడు సూర్యుడు. అటువంటి సూర్యుడు ఈ జగద్భారాన్నంతా కూడా వహిస్తూ ఈరోజు ఉత్తరాయణం దిక్కు
మలుగుతున్నటువంటి రోజు అని చెప్తున్నాయి పురాణాలన్నీ కూడా. ఇలాంటి సూర్య రథసప్తమి అంటే సూర్యుడు పుట్టినటువంటి రోజు అందరూ భక్తులందరూ కూడా చాలా ప్రాముఖ్యతతో ఎంతో శ్రద్ధలతోని ఉపవాస దీక్షలతోని చాలా శ్రద్ధగా జరుపుకుంటూ ఉంటారు. అంటే మా సూర్యోదయం కాకముందే ఈ రథసప్తమి రోజు ఎన్నో రకమైనటువంటి జపాలు కానీ దానాలు కానీ తర్పణాలు కానీ ఇస్తే ఎంతో ఫలితం అంటే ఒక దాదాపు 100 రెట్లు ఫలితం ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది. మామూలు రోజులలో కంటే కూడా ఈ రథసప్తమి అంటే సూర్యుడు పుట్టినటువంటి రోజు కాబట్టి ఆ రోజు ఏ జపం చేసినా ఏ అనుష్ఠానం చేసినా పూజ చేసినా కూడా ఒక 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుందట. అట్లాంటి రథసప్తమి అని అంటారు. మరి సూర్యుని యొక్క రథం ఎట్లానయ్యా అంటే ఏకచక్ర ధరం దేవం, ఒకటే రథం ఆయన, ఏకోవి సప్తనామాసి అని వేదం చెప్తుంది ఋగ్వేదం. ఒకటే అశ్వం, ఆ అశ్వం అంటే గుర్రం, ఆ గుర్రం యొక్క ఛాయలన్నీ కూడా పడి మనకు 7 గుర్రాల్లాగా కనిపిస్తూ ఉంటాయట. 7 గుర్రాలకు 7 పేర్లు ఉన్నాయి, కానీ ఉండేది మాత్రం ఒకటే గుర్రం, ఏకోవై సప్తనామాసి. దాని పేరు సప్త అనేటువంటి అశ్వం అట సూర్యుడు నడిపేటువంటి రథంలో. ఆ తర్వాత ఏకచక్రమే ఆయన యొక్క రథం ఉండేటువంటి చక్రం కూడా ఒకటే రథం. దానికి 12 రాశులకు చిన్నగా ఇరుసులు ఉంటాయట, అవన్నీ కూడా 12 రాశులు అని చెప్తూ ఉంటారు. దానికి ప్రతీకగా మనకు కోణార్క్, అటు ఒరిస్సాలోకి వెళితే కోణార్క్ సూర్య దేవాలయం చాలా ప్రశస్తి కలిగినటువంటిది, ప్రాముఖ్యత కలిగినటువంటి. ఎంతోమంది భక్తులు ఇక్కడి వాళ్ళే, మన ఇండియా వాళ్ళే, భారతదేశం వాళ్ళే కాకుండా పాశ్చాత్య దేశాలన్నీ కూడా సందర్శిస్తూ ఉంటారు కోణార్క్లో ఉన్నటువంటి సూర్య దేవాలయం. ఇంకా గుజరాత్లో ఇక్కడ మోతారియా అనేటువంటి గ్రామం అట, ఆ గ్రామంలో కూడా సూర్య దేవాలయం ఉందని చెప్తారు. కానీ ఈ కోణార్క్ దేవాలయం కంటే ప్రాముఖ్యత కలిగినటువంటిది కాదు, అందరికీ కూడా తెలియదు ఆ విషయం. ఆ తర్వాత మనకు ఈ ప్రాంతంలో చూసుకుంటే మనకు అంటే తెలంగాణలో చాలా తక్కువ, కానీ అక్కడ అరసవిల్లి అని శ్రీకాకుళం దగ్గర సూర్యనారాయణ దేవాలయం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఆ తర్వాత ఇంకా కొన్ని చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర, ఆ తర్వాత ఇంకేదో పాకిస్తాను పంజాబ్ సరిహద్దుల్లో ఒక దేవాలయం ఉందని చెప్తారు. ఆ మొఘళ్ళు కానీ ఆ ముస్లిం రాజులు ఆ సూర్య దేవాలయాన్ని నాశనం చేశారు, మార్తాండ్ అనేటువంటి దేవాలయం. ఇట్లాంటివి చాలా ప్రశస్తి, ప్రాముఖ్యత, శ్రేష్టమైనటువంటి ఈరోజు రథసప్తమి. ఆయన యొక్క గుర్రాలు, అశ్వాలన్నీ కూడా 7 రంగులకు ప్రతీకనట. అంటే మనకు మనిషికి కొన్ని గుణాలు ఉంటాయి, సత్వ రజ స్తమో గుణాలు అనేటువంటివి ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా ప్రభావితం చేసేటువంటివి, ముఖ్యంగా మనస్సును ప్రభావితం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచేటువంటి రోజు ఈ రథసప్తమి. అందుకనే మనం సూర్యోదయం కాకముందే, ప్రతిరోజు కూడా సూర్యోదయం కాకముందే లేవాలి. ఎందుకంటే ఆయన మన జగత్తునంతా కూడా పరిపాలించేటువంటి వాడు, ప్రత్యక్ష నారాయణుడు కాబట్టి ఆ సూర్యోదయం కాకముందే ఎవరైనా లేస్తే వాళ్లకు ఆరోగ్యం ఆయన తప్పనిసరిగా ప్రసాదిస్తూ ఉంటాడు. ఒక్కొక్క దేవతను మనం ఆరాధిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాడట. అటువంటి సూర్యనారాయణుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మామూలుగా వాళ్ళు శాస్త్రజ్ఞులు కూడా సూర్యకాంతిలో ఉండండి, మీరు ఉండండి అని చెప్తూ ఉంటారు. డి విటమిన్ అని అంటారు కదా. డి విటమిన్ అంటే మనకు అనేక రకమైనటువంటి రోగాలను నిర్మూలించేటువంటి శక్తి కలిగినటువంటిది ఆ విటమిన్. ఆ విటమిన్ కూడా సూర్యరశ్మిలో ఉంటేనే మనకు కలుగుతుంది. ఆ సూర్యుని యొక్క కిరణాలు తాకితే మనకు ఆరోగ్యం కలుగుతుంది అని శాస్త్రం కూడా చెప్పింది. ఆ శాస్త్రజ్ఞులు కూడా పరిశోధన ద్వారా నిరూపణ చేయడం జరిగింది. అట్లాంటి ఈ రథసప్తమి రోజు అర్కహ అనేటువంటి పేరుంది సూర్యునికి. అర్క అంటే జిల్లేడు, అర్కుడు అన్న సూర్యుడు. ఆయనకు 12 నామాలు ఉన్నాయి. భాస్కరాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, రవయే నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, మరీచే నమః, అర్కాయ నమః, సవిత్రే నమః. ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. అట్లాంటి పేర్లలో ముఖ్యమైనటువంటిది అర్కహ అని పేరు. సంస్కృతంలో అర్కం అని అంటే జిల్లేడు చెట్టుకు పేరట. అటువంటి జిల్లేడు ఆకులు 7 ఆకులు తలపైన పెట్టుకొని ఆ స్వామి స్మరణ చేస్తూ రథసప్తమికి సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు చెప్పుకొని సూర్యోదయం కాకముందే తెల్లవారుజాములో ఆ స్నానం కనుక చేస్తే మొత్తం 7 జన్మ కృతం పాపం, 7 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా హరిస్తారట. అటువంటి చాలా ప్రాముఖ్యత, చాలా శ్రేష్టమైనటువంటిది ఈరోజు రథసప్తమి. మీ ఛానల్ ద్వారా ఈ రథసప్తమి ఆ రోజు సూర్యుని యొక్క పుట్టినరోజు సందర్భంగా సూర్యుని యొక్క ప్రత్యక్ష నారాయణటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం మీకు అందరికీ, మీ పరివారానికి, మీ కుటుంబానికి అందరికీ కూడా ఆయన ఆరోగ్యం, దివ్యమైనటువంటి ఆశీస్సులు కలిగించాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.